హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు స్మార్ట్ మనీ సెన్సై. యుఎస్ ఇరాన్ డీల్ తో నిఫ్టీ ఓపెనింగ్ లోనే ఆల్మోస్ట్ 400 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇలా నిఫ్టీ హెవీ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని ఎస్టర్డే మండే మార్కెట్ అనాలిసిస్ షార్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్రొఫైల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు మార్కెట్ ని కరెక్ట్ గా ఫాలో చేస్తే యుఎస్ ఇరాన్ డీల్ జరుగుతున్నట్లు న్యూస్ ఫ్రైడే మార్కెట్ టైమింగ్స్ లోనే వచ్చింది. ఈ న్యూస్ తో నిఫ్టీ కూడా ఫ్రైడే 450 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. బట్ మళ్ళీ టుడే యుఎస్ ఇరాన్ డీల్ తోనే నిఫ్టీ 400 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఫ్రైడే మన మార్కెట్ టైమ్ లో వచ్చిన న్యూస్, ఇరానియన్ స్టేట్ మీడియా కొన్ని కమిట్మెంట్స్ తో యుఎస్ ఇరాన్ డీల్ కి ఎంఓయూ కుదుర్చుకుంది. బట్ ఎస్టర్డే ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్ తో డీల్ కంప్లీట్ అయ్యిందని అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ రూట్ కూడా రీఓపెన్ అవుతుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పాటు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ వారు ఎండ్ చేయడానికి డీల్ జరిగిందని అండ్ అఫీషియల్ సైనింగ్ జూన్ 19న స్విట్జర్లాండ్ లో జరుగుతుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పాకిస్తాన్ ప్రెసెంట్ ఈ టూ కంట్రీస్ కి మధ్య మీడియేటర్ గా వర్క్ చేస్తుంది. సో జూన్ 19న స్విట్జర్లాండ్ లో యుఎస్ ఇరాన్ వార్ కి ఫైనల్ డెసిషన్ ఉంది. నెక్స్ట్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. నిఫ్టీ మోర్ దాన్ 350 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 230 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ 23,100 దగ్గర లిక్విడిటీ స్వీప్ చేసి 24,000 కి మూవ్ అయింది. 4 అవర్ చార్ట్ 23,800 టు 24,000 లో బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. బట్ ఇక్కడ స్ట్రక్చర్ చూస్తే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కరెక్ట్ గా జరగల. అంటే ఈ ప్రీవియస్ లో బిలో సింగిల్ రెడ్ క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వలేదు. సో ఇలా ఉంటే ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ పెద్దగా వర్క్ అవ్వదు. బట్ ఇక్కడ చూస్తే 23,620 దగ్గర గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ డెఫినెట్లీ ఫిల్ చేస్తుంది. ప్రెసెంట్ ఎంట్రీ తీసుకోవడానికి మన ఎంట్రీ పాయింట్స్ చూస్తే ఇక్కడ ఒక బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ అండ్ ఇక్కడ అనదర్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉన్నాయి. బట్ సెకండ్ ఫేర్ వాల్యూ గ్యాప్ కి నా ఎంట్రీ పాయింట్, బికాజ్ కంపేర్ టు ఫస్ట్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఇది రిస్క్ తక్కువ ఉంటుంది. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ అంటే ఏంటో అర్థం అవ్వకపోతే మన ప్రీవియస్ వీడియోస్ చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఉంది. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. వీడియో నచ్చితే లైక్ చేయండి.